దేశభక్తి అంటే ఆగస్ట్ 15th ని భారత్ మాతాకి జై అంటే సరిపోదు. మన పక్క దేశాలు చూస్తున్నాము, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ రోజున విదేశీ శక్తులు ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ నిప్పుల మీద చలిమంట కాగుతున్నాయి. కానీ ఈ రోజున మన దేశాన్ని ముట్టుకోవాలంటే కూడా భయపడుతున్నారు. నువ్వు ఒక్కడవే కష్టపడితే సరిపోదు, కానీ విధానం కూడా మార్చుకోవాలి. అది ఎట్లా అంటే క్లియర్ గా చెప్తున్నా వినండి. దేశభక్తి అంటే మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొంటేనే అది దేశభక్తి. దానివల్ల స్థానిక పరిశ్రమలకు మద్దతు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, పెద్ద కంపెనీలు అందరూ బాగుపడతారు, ఉద్యోగాలు పెరుగుతాయి, డబ్బు దేశంలోనే తిరుగుద్ది. సాంకేతికత, తయారీ అభివృద్ధి, అట్లాగే నాణ్యత, నియంత్రణ ఇవన్నీ మన దేశానికే పరిమితం అవుతాయి. విదేశీ వస్తువులు కొంటే నష్టాలు, డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది. భారతీయ వ్యాపారులు నష్టం, విదేశాలపై ఆధారపడడం, పన్నుల లోటు, ఇవన్నీ మన దేశాన్ని మనం నాశనం చేస్తున్న విధానం. దయచేసి ఫారిన్ బ్రాండ్స్ కొనొద్దు. ఎందుకంటే కనుక దేశభక్తి అంటే కనుక దేశంలో తయారీ ఈ వస్తువును కొనడమే దేశమే నిజమైన దేశభక్తి. అప్పుడే నీ దేశాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. లేదంటే మన పక్కనున్న దేశాలు ఎట్లా తయారవుతున్నాయో చూస్తున్నారు కదా, అట్లాగే తయారవుద్ది. దయచేసి స్వదేశీ వస్తువులను కొనండి, విదేశీ వస్తువుల్ని విసర్జించండి. జై హింద్.